హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. ఈరోజు మన పిల్లలకి, చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టుకునేలాగా ఒక స్నాక్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నా. ఈ స్నాక్ అయితే పిల్లలకి పెట్టండి, మీ బేబీస్కి పెట్టండి, టోడ్లర్స్కి పెట్టండి, అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టండి. ఈ స్నాక్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అదే చిక్పీ కట్లెట్స్ అనమాట. ఈ కాబోలి చనా అంటారు కదా, అది. ఈ కాబోలి చనా పిల్లలకి ఎంతగానో ఇష్టం అవుతుంది. నిజంగా మా తక్షి అయితే ఉత్తిగా అది ఉడకబెట్టేసి ఇచ్చేస్తే చాలా ఈజీగా తింటుంది. దానికి మూడు ఉంటే తింటుంది, అప్పుడప్పుడైతే తిందు. సో ఈ చిక్పీ కట్లెట్స్తో పిల్లలకి వెయిట్ గెయిన్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. డెఫినెట్లీ ఇది పెట్టండి. ఒక వీక్కి ఒక 2 times అయినా పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడైతే కాబోలి చనా ముందు రోజు నైటే నానబెట్టేసుకొని, అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే స్నాక్ చేద్దాం అనుకుంటున్నామో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో మంచిగా కడిగేసుకొని 4-5 times మంచిగా వాష్ చేసేసుకున్నాక కొంచెం కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కట్లెట్స్ అనేది 6 months నుంచే పిల్లలకి పెట్టచ్చు. బట్ ఏంటంటే 6 months 12 months బిలో వాళ్ళకి మాత్రం సాల్ట్ అవాయిడ్ చేయండి. అండ్ మసాలా అది వేస్తాము, అది కూడా అవాయిడ్ చేసి మిగిలిన దాంతో కట్లెట్ ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ 12 months ప్లస్ వాళ్ళకి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఈ వీడియోలో చెప్తున్నట్టు ఫాలో అయిపోవచ్చు. సో ఉడకబెట్టేసుకున్నాక ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకొని నీట్గా, అంటే వాటికి ఇంకేమీ తగలకుండా మనకి అడ్డు మంచిగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ లేని వాళ్ళు యూ కెన్ యూజ్ ఫోర్క్ ఆల్సో. పిల్లలకి చిక్ పీస్ అనేది నిజంగా చాలా ఇష్టపడతారు. వెయిట్ గెయిన్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. తర్వాత కాబోలి చనా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇలాగే 1 potato and 1 carrot అయితే బాయిల్ చేసుకున్నా. మీకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు అనమాట. లైక్ నేనేంటంటే కాబోలి చనా టేస్ట్ కొంచెం ఎక్కువ తగిలితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అండ్ ఆల్సో వెయిట్ గెయిన్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే 1 potato and 1 carrot వేసా. మీకు ఇంకా కావాలంటే అందులో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, బీట్రూట్, ఇంకా అనదర్ వెజ్జెస్ ఏమైనా కూడా వేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్పూన్ ఆఫ్ శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో మీకు కావాలంటే బియ్యం పిండి వేసుకోవచ్చు శనగపిండి ప్లేస్లో, బట్ నేనైతే శనగపిండి వేసాను. కొంచెం యమ్మీ ఉంటుంది అనమాట, సో అందుకని వేసాను. అండ్ తర్వాత 12 months ప్లస్ వాళ్ళకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ లిటిల్ కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసాను అంతే. ఎక్కువ వేసేసుకుంటే కూడా కొంచెం ఎగటగా అయిపోతుంది, పిల్లలకి అస్సలు నచ్చదు. బట్ కొంచెం మటుకు వేసుకుంటే సరిపోతుంది, సమ్ టేస్ట్ కోసం అంతే. అండ్ ఈ కట్లెట్స్ మీరు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. నేను ఈ కట్లెట్ చేసినప్పుడు మా అత్తయ్య గారికి కూడా ఇచ్చాను, ఆవిడకైతే బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే శనగపిండి ఇవన్నీ వేసాం కదా, మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇందులో మీరు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇందులో శనగపిండి వేసాము అండ్ అలాగే చిక్పీ, పొటాటో ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అండ్ తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళీ అగైన్ మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర లేకుండా నాకు అసలు టేస్టీ అనిపించదు, సో అందుకే కొరియాండర్తో గార్నిష్ చేసేసి దాన్ని మిక్స్ చేసేసుకొని ఈ విధంగా కట్లెట్స్ చేసుకోవాలి. కట్లెట్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనకి నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగే చేసుకోవాలని ఏం లేదు. నేనైతే ఇలా డిఫరెంట్గా నాకు నచ్చిన విధంగా నేనైతే చేసుకున్నాను. ఇట్లా సర్కిల్స్లో చేసుకున్నాను, రెక్టాంగిల్స్లో చేసుకున్నాను, అట్లా అనమాట. మనకి నచ్చిన షేప్స్తో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ లావు ఉండకూడదు, మందంగా ఉండకుండా చూసుకోండి. బికాస్ పెద్దవాళ్ళు అయితే తినగలరు కానీ పిల్లలకి పట్టుకునే విధంగా ఉండాలి, అండ్ వాళ్ళకి నోటికి ఫ్రీగా వెళ్ళిపోయేలాగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా చూసుకోవాలి. అండ్ తక్షిగా అయితే చాలా నచ్చిందండి రియల్లీ, ఎందుకంటే చాలా మెత్తగా ఉందన్నమాట. అసలు హార్డ్ అనేది ఉండదు. జస్ట్ మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీరు ఎట్లా చేశారు, పిల్లలు తిన్నారా లేదా అని చెప్పి. సో ఇప్పుడైతే మన పెనం పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకోండి. ఆయిల్ మాత్రం అసలు వద్దు, పిల్లలకి అయితే మాత్రం ఆయిల్ వద్దు. మీరు నార్మల్గా మీకైతే మాత్రం డెఫినెట్లీ మీకు నచ్చిన ఆప్షన్స్ ఏమైనా ఉంటుంది వేసేసుకోవచ్చు. బట్ పిల్లలకి అన్నప్పుడు అండ్ డైట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నప్పుడు గీ అండ్ బటర్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో నేనైతే కొంచెం బటర్ రాసేసి ఆ తర్వాత మనం చేసుకున్న కట్లెట్స్ని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా ఫ్రై చేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో బాయిల్ చేసుకున్నవే కదా. పొటాటో బాయిల్ చేసుకున్నాం, క్యారెట్ బాయిల్ చేసుకున్నాం, చిక్పీ ఈజ్ ఆల్సో బాయిల్. సో
అసలు ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మనకి కొంచెం టేస్ట్ తగలడానికి, ఇంకొంచెం టేస్ట్ క్రిస్పీ తగలడానికి రోస్ట్ అయితే చేసుకుంటాం. లిటిల్ రోస్ట్ అంతే, అంతకు మించి ఇంకెక్కువ ఫ్రై చేసుకోకండి. ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా బాగా హార్డ్ అయిపోయి కొంచెం టేస్ట్ అనిపించదు అనమాట. సో మనకి ఇట్లా హాఫ్ బాయిల్ మెథడ్లోనే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వెజ్జెస్ అని ముందుగా బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఇదే విధంగా పిల్లలకి ఇచ్చి చూడండి ప్లేట్లో వేసి. ఇక్కడైతే నేను మా అత్తయ్య గారికి ముందు సర్వ్ చేస్తున్నాను. సో ఈ రెండిట్లతో పాటు విత్ కాఫీ అండ్ అలాగే కచప్ వేసి ఇచ్చాను అనమాట, టమాటో కచప్. నిజంగా టమాటో కచప్కి ఎంత బాగుందో, ఉత్తిగా కూడా చాలా బాగుంది. మా తక్షికి అయితే మాత్రం కచప్ అవాయిడ్ చేసేసి ఉత్తిది పెట్టాము. పిల్లలకి కచప్ పెట్టడం మంచిది కాదు. మీరు ఏదైనా పిల్లలకి పెట్టే ముందు ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. అది ఇప్పుడు మీకు తెలియదండి, తర్వాత వాళ్ళ హెల్త్ పాడవుతూ ఉంటుంది. అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఈ కెచప్లు, సాసులు, వెనిగర్లు ఇవన్నీ కూడా వాటి గురించి అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఉన్న వాటిల్లోని, ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయడానికి చాలా మటుకు ట్రై చేయండి. నేనైతే ఆబ్వియస్లీ అట్లానే చేస్తున్నాను. బయట ఏమైనా అప్పుడప్పుడు మేము బయటికి వెళ్తున్నప్పుడు ఏమైనా నాకేమైనా తినాలనిపిస్తే తను ఏమైనా తింటుంది అని ముందుకు వస్తుంది. జస్ట్ చిన్నది పెడతాను అంతే. ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా ఇట్స్ నాట్ హెల్దీ ఫుడ్ మనకి తెలుసు. కాకపోతే మన హెల్త్ ఎలాగో పాడైపోయిందిలేండి, అది వేరే సంగతి. బట్ పిల్లలకి మాత్రం అటువంటివి ఎంకరేజ్ చేయకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కట్లెట్స్ పిల్లలకి పెట్టి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. నాకైతే కామెంట్ చేయండి పిల్లలు తిన్నారా లేదా. మీ పెద్దవాళ్ళకి కానీ, మీరు డైట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కట్లెట్స్, చిక్ పీస్ కట్లెట్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.